నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ ప్రైవేట్ సోలార్ సో అండ్ సో వీడియో రోడ్ల పరిస్థితి చూడొచ్చు కేసీఆర్ కాలనీలో బండ్లు ఎక్కడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అండ్ సో ఎవరు దీన్ని పట్టించుకునే నాదుడు లేడు రామాయణపేటలో. రోడ్లు ఎట్లున్నాయి? బండ్లు ఎక్కుతున్నాయి అమ్మా? మొరమన్నా వేపిస్తలేరు లోకల్లో. వర్షం పడుకు ఇంకా ఘోరం ఉంది. రోడ్లు ఎట్లున్నాయి మన కేసీఆర్ కాలనీ అన్న? మన కేసీఆర్ కాలనీ రోడ్స్ ఎట్లున్నాయి? రోడ్స్ అంటే వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు ఏదో తెలియదు. ఇది మరి ప్రత్యేక అన్న అవి వరద వల్ల ఏమన్నా నీళ్ళు లోపలికి వచ్చినా? లోపల ఫుల్ మొత్తం మా ఇంట్లో నిండిపోయినాయి మొత్తం నీళ్ళు. మొత్తం మొత్తం ఒక రోజంతా మొత్తం ఎత్తేసుగా అయిపోయింది మొత్తం బయటకు. మరి కింద ఇప్పుడు లేడీస్ పోయేటప్పుడు కూడా ఆడ మొత్తం మోకాల వరకు నీళ్ళు వస్తున్నాయి. రోడ్ కలిగి పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ ఆద్య నుంచి పోతే మాత్రం బాగా రాంగ్ సైడ్ అయిపోయి బాగా ఇబ్బంది అవుతుంది. బాగా ఇదవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇక మెదక్ రోడ్ నుంచి అంటే ఇట్లా వెళ్తేనేమో లాంగ్ అవుతుంది. ఇక కింది నుంచి వెళ్ళాలంటేనేమో బ్రిడ్జ్ నుంచి మొత్తం ఇంత మొక్కల మట్టి నడుము మట్టి నీళ్ళు వస్తున్నాయి. అక్కడ నుంచి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆటోలో రమ్మంటే కూడా వస్తలేరు. వచ్చినా డిమాండ్ చేస్తారు. ఆటోలు 200 300 అడుగుతారు. అది కూడా కరెక్ట్ టైంకి వస్తలేరు. ఇక్కడ హాస్పిటల్లో మళ్ళీ ఇంకోటి డ్రైనేజ్ వ్యవస్థ బాగా ఇదైపోయింది. డ్రైనేజ్ మొత్తం ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం ఎవరికి చెప్పినా పట్టించుకుంటారు. అది ఇక్కడ లోకల్లకు లీడర్లకు చెప్పినా కానీ ఎవరితో ఇప్పుడు కాదు పని అది అంటారు. మళ్ళీ ఎప్పుడైతే పని అది అర్థమవుతుంది మొత్తం ఒకసారి వచ్చి మన మున్సిపల్ వాళ్ళు కానీ ఇక్కడ ఎవరైనా మన ఎంఆర్ఓ కానీ వచ్చి చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా హీనంగా ఉన్నది. డెంగ్యూ వచ్చే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. అయితే ఒకసారి సూర్యుడు బయట అక్కడ చూడు, అక్కడ డ్రైనేజ్ ఎట్లా ఉన్నది వచ్చి చూపించి చూడాలి. జామ్ అయిపోయి మొత్తం ఇలా నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఉంటాయి మొత్తం ఇదంతా వచ్చి చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బయటకు వచ్చేస్తున్నాయి నీళ్ళు డ్రైనేజీ. ఇప్పుడు ఇది తీయాలంటే చెట్లు ఏంది చెట్లు కనిపిస్తలేదు. అలా మొత్తం చెట్లు అవి ఇవి మొత్తం మొత్తం చెట్లు సాఫ్ చేసి ఒకసారి మళ్ళీ పెరిగిపోయినాయి మొత్తం మన వర్షంకి. వ్యాధులు వచ్చే ప్రమాదం మొత్తం వాసన భరించలేకపోతున్నారు. అంటే మొత్తం డ్రైనేజ్ నీళ్ళ? డ్రైనేజ్ నీళ్ళే. ఓకే. డ్రైనేజ్ మొత్తం పైపులు పెద్ద మొత్తం అక్కడి ఇక్కడ మొత్తం పైపులు చిన్న వేసి పోయేసరి అంతా జామ్ అయిపోయింది. మొత్తం తీయొస్తుంది. అట్లా మొత్తం ప్రతి ఒక్కటి ఒకటైపోతే ఒకటి పరిస్థితి ఇట్లా ఉన్నది. మొత్తం అక్కడ తొవ్వలు అయిపోతున్నాయి. డ్రైనేజ్ మొత్తం తొవ్వ రోజులు మొత్తం కొట్లాలు అవుతున్నాయి. అక్కడ దాకా చెట్లు మొత్తం డ్రైనేజ్ అవుతుంది. బాగా ఇదవుతున్నాయి. ఇక మొత్తం ఇప్పుడు ఎవరైనా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నది. ఎవరు చేద్దామంటే ఉండాలంటే కూడా బాగా ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఎవరు లేరు. పోయినసారి ఉన్నంతమంది ఇప్పుడు లేరు. ఈ ప్రభుత్వం మారినా ఏ ప్రభుత్వం పట్టించుకుంటే చేస్తలేదు. ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాము. ఇప్పుడు ఉండరు ఎడబోయి అన్నారు. మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. ఇక్కడ ఏం చేస్తారు? ఇక ఇప్పుడు ఇట్లా ఉన్నాక ఎవరు ఉంటారు ఇక్కడ? ఆల్రెడీ సగం పబ్లిక్ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. ఇది వచ్చుడుకు మేము వాసనకు చచ్చిపోతున్నాం. ఉండలేకపోతున్నాం. ఇంట్లో గబ్బు వాసన, తిండి తినబుద్ధి అయితలేదు. నాకైతే ఊరికే వచ్చి నెత్తినొప్పి వాసన. ఏం పేరమ్మ? కలమ్మ. స్కూల్ పిల్లలకు కూడా చక్కగా సౌకర్యాలు లేవు కదా. పోనీకి చేయనికి ఇదంతా లేదు కదా. అందు గురించి మరి అండ్లకెళ్ళి పోతే బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోతే నీళ్ళు వస్తాయని పిల్లలను పంపించాలంటే కూడా భయపడతారు కదా. కళ్ళ మీదకే వస్తున్నాయి. మాకే పెద్దోళ్ళకి వస్తున్నాయి నీళ్ళ. ఈ చర్యలు తీసుకొని ఇది చేపియాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ.